బొత్స సత్యబాబు ఛాలెంజ్ చేసేశారు. హెరిటేజ్ని చీపురు పుల్లలా తీసి పారేశారు. అసలు ఖాతరు చేసే అవసరమే లేదు అంటూ తేల్చేశారు. లీగల్ నోటీస్ని లెక్క చేయబోను అంటూ మాట్లాడారు. మరి నిజంగానే హెరిటేజ్ ఇచ్చిన లీగల్ నోటీసుల మీద బొత్స సత్యనారాయణ లైట్ తీసుకుంటారా? ఆయన చెప్పినట్టుగా 2021లో ఈనాడు లీగల్ నోటీసులు ఇచ్చినప్పుడే తాను ఖాతరు చేయలేదని 3 ఏళ్ల పాటు వాళ్లే ప్రయాసపడి ఆ తర్వాత విత్డ్రా చేసుకున్నారని చెప్తున్నటువంటి మాటలు హెరిటేజ్లో కూడా రిపీట్ అవుతాయా? చాలా ఆసక్తికరమైనటువంటి విషయం. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఇప్పుడు హెరిటేజ్ చుట్టూ తిరుగుతున్నాయి. శాసన మండలంతా హెరిటేజ్ ఇందాపూర్ వీటి చుట్టూనే రచ్చగా మారుతుంది. ఈ తరుణంలో అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఇటు బొత్స సత్యనారాయణ, సాక్షి మీడియా, ఇతర అనేక మందికి హెరిటేజ్ సంస్థ తరపున లీగల్ నోటీసులు జారీ అయ్యాయి. ఈ నెల 13వ తారీఖునే జారీ చేసినట్టుగా తాజాగా అధికారికంగా హెరిటేజ్ విడుదల చేసింది. మరి ఈ లీగల్ నోటీసుల మీద బొత్స సత్యనారాయణ ఏమైనా వెనక్కి తగ్గుతారా అంటే అలాంటి సూచనలు కనిపించట్లేదు. ఎందుకంటే 13వ తారీఖునే లీగల్ నోటీసులు ఇస్తే 18వ తారీఖున తనకి ఇంకా నోటీసులే అందలేదు అంటూ బొత్స చెప్పుకొచ్చారు. మరి ఎప్పటికందేను అందితే ఆ తర్వాత బొత్స ఎలా రియాక్ట్ అవుతారు? ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా అసలు వాటిని ఖాతరు చేసే అవకాశం కనిపించట్లేదు. అప్పుడు హెరిటేజ్ ఏం చేస్తుంది? నిజంగానే ఫర్దర్ యాక్షన్ కోసం సిద్ధమవుతుందా? బొత్స సత్యనారాయణని, వైఎస్ఆర్సీపీని కట్టడి చేయడానికి పూనుకుంటుందా? ఇప్పటికే హెరిటేజ్ సంస్థ అనేక రకాలుగా సతమతమవుతోంది. హెరిటేజ్ షేర్ ధర సగానికి సగం పడిపోతోంది. హయ్యెస్ట్ 2024 జూన్లో ఆ కంపెనీ షేర్ పెరిగితే ఇప్పుడు 2026 ఫిబ్రవరిలో ఆ సంస్థ దాదాపు 50% వరకు తన వాల్యూని కోల్పోయినట్టు కనిపిస్తోంది. మరి ఇంత పెద్ద మొత్తంలో హెరిటేజ్ సంస్థ తన షేర్ వాల్యూను ఒకవైపు కోల్పోతూ రెండో వైపు హెరిటేజ్ ఇమేజ్ భారీగా డ్యామేజ్ అయ్యే పరిస్థితిని కొని తెచ్చుకుంది. నేరుగా హెరిటేజ్ సంస్థనే తన వెబ్సైట్లో ఇందాపూర్ డైరీకి సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి కో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వరకు మార్చేసింది. అలాంటి మార్పుల ద్వారా హెరిటేజ్ తన తప్పుదాన్ని సవరించుకునే ప్రయత్నం చేసి జనం ముందు దొరికేసింది. అట్లాంటి ప్రయత్నం ఎందుకు చేసింది? గుమ్మడికాయ దొంగ మాదిరిగా ఎందుకని భుజాలు తడుముకుంది అనే ప్రశ్న చాలా మంది నుంచి ఉదయిస్తుంది. దాన్నే చూపించే వైఎస్ఆర్సీపీ బదనాం చేసే ప్రయత్నం చేస్తుంది. హెరిటేజ్కి ఇందాపూర్కి సంబంధం లేకపోతే, హెరిటేజ్కి ఇందాపూర్ నెయ్యికి ఏమాత్రం ప్రమేయం లేకపోతే కేవలం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే ఇందాపూర్ ఎందుకు నెయ్యి సప్లై చేస్తుంది? తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోతే ఇందాపూర్ ఎందుకు టీటీడీకి దూరం అవుతుంది అనే మాట కూడా చాలా మంది నుంచి వస్తుంది. మరి ఇలాంటి ప్రశ్నలకి హెరిటేజ్ ఏం సమాధానం చెప్తుంది అన్నది ముఖ్యమైనటువంటి ప్రశ్న. ఎలాంటి సమాధానం చెప్పినా ఇప్పుడు హెరిటేజ్ ఇచ్చినటువంటి లీగల్ నోటీస్ విషయంలో వైఎస్ఆర్సీపీ ఖాతరు చేసే అవకాశం కనిపించట్లేదు, దాన్ని పట్టించుకునే దిశలో కనిపించట్లేదు. జగన్మోహన్ రెడ్డి, బొత్స కూడా అలాంటి నోటీసులు ఏమాత్రం లెక్కే లేదన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇలాంటి తరుణంలో వైఎస్ఆర్సీపీని నియంత్రించడానికి, హెరిటేజ్ బ్రాండ్ ఇమేజ్ని కాపాడుకోవడానికి, హెరిటేజ్ షేర్ మరింత పతనమై మార్కెట్ వాల్యూ తగ్గిపోకుండా నిలువరించడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తారు, ఏ తీరును సాగుతారు అన్నది ముఖ్యమైనటువంటి విషయం. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ పూర్తి హెరిటేజ్ సంస్థకి అండగా నిలబడిపోయింది. హెరిటేజ్ని పరిరక్షించడమే కర్తవ్యంగా దాదాపుగా టీడీపీ అంతా తీసుకుంది. టీడీపీయే కాదు, ఇప్పుడు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు కూడా హెరిటేజ్ తరపున వంత పాడుతున్నారు. హెరిటేజ్కి టీటీడీ నెయ్యితో ఎటువంటి సంబంధం లేదు అంటూ ఆయన సర్టిఫై చేస్తున్నారు. తద్వారా టీడీపీ నాయకత్వం అంతా హెరిటేజ్ ప్రయోజనాలకు తగ్గట్టుగా వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తుంది. మొత్తంగా తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం అటు తిరిగి ఇటు తిరిగి హెరిటేజ్ గూటికి చేరడంతో హెరిటేజ్ కంపెనీ చాలా కలవరపడుతోంది. ఈ వివాదం నుంచి గట్టెక్కాలని ఆశిస్తుంది. ఆ నేపథ్యంలోనే అనేక ప్రయత్నాలు చేస్తుంది. అందుకు తగ్గట్టుగా లీగల్ నోటీసులు ఇచ్చింది. లీగల్ నోటీసులు మేము ఖాతరు చేయబోమని వైఎస్ఆర్సీపీ ఎదురు తిరుగుతుండదో ఇప్పుడు హెరిటేజ్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది, ఏ దిశలో సాగుతుంది, ఎలా ఈ వ్యవహారం నుంచి గట్టెక్కుతుంది ముఖ్యమైనటువంటి పరిణామంగా చెప్పాల్సి ఉంటుంది.